కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మండిపడ్డారు. తాను 25 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతున్నానని అనేక ప్రభుత్వాలు చూశానన్నారు. కానీ 8 నెలలుగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 8 నెలల్లో జరిగిన దాడి 25 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. మెడికల్ కాలేజీ కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారని, మెడికల్ కాలేజీకి ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారన్నారు. అనురాగ్ విద్యా సంస్థలు బఫర్ జోన్లోకి వచ్చాయని అంటున్నారు. గత 8 ఏళ్లుగా అధికారులు ఏం చేశారని, తాను ఒక్క గుంట ఆక్రమించినా సర్వే చేసి నిరూపించాలన్నారు. తానే దగ్గరుండి కూల్చివేస్తానని సవాల్ చేశారు. చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తానని, కోర్టు పరిశీలించమని చెప్పిందంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా ఆయన అనురాగ్ విద్యా సంస్థలు కూడా ఎఫ్టీఎల్లో కట్టారంటూ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు అంశాలపై మాట్లాడడానికి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంది అనురాగ్ విద్యా సంస్థలు ఫిర్యాదులు ఏంది? అసలు ఇరిగేషన్ అధికారులు మీ విద్యా సంస్థల పైన ఫిర్యాదు చేశారు, కేసు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. మేము అనురాగ్ విద్యా సంస్థలు స్థాపించి గట్కేసర్ ప్రాంతంలో దరిదాపుగా 25 సంవత్సరాలుగా వస్తున్నది. ఈ 25 సంవత్సరంలో సంబంధిత అధికారులతో, డిపార్ట్మెంట్లతో పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే బిల్డింగ్స్ అనే నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కాలేజీలు నడుస్తున్నాయి. ఏఐసిటీ కానీ, పీసీఐ కానీ, గవర్నమెంట్ కానీ, ఎన్ఎంసీ కానీ అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కాలేజీ నడుపుతా. ఒక్క అడ్మిషన్ కూడా ఎక్కువ చేయం. అదేవిధంగా ఉన్నదానిలో క్వాలిటీగా నడుపుతుంటాం. మొన్న రాత్రి నా మీద ఇట్లా కేసు నమోదని చెప్పి చూసిన తర్వాత తెలుసుకున్నాం. ఎవరైతే నాకు పర్మిషన్ ఇచ్చిండ్రో ఆ అధికారులు అంటే పాత అధికారులు కాకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కేసు పెట్టారు. ఆ కేసు వివరాలు ఏమైనా చూస్తాయంటే ఆ కేసులో వివరాలు ఏమి లేవు. అనురాగ్ సంస్థలు బఫర్ జోన్లోకి ఎంక్రోచ్ అవుతున్నాయి అని చెప్పారు. ఎక్కడ ఎంక్రోచ్ అవుతున్నావు, ఏమన్నా మ్యాప్ ఉన్నదా, స్కెచ్ ఏమన్నా ఇచ్చిండ్రా, ఏ బిల్డింగ్ అవుతున్నది అని చెప్పేసి కూడా మేము అడిగింది. మాకేం తెలియదు సార్, పైనుంచి వెళ్ళని చెప్పారు, నేను ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ వాళ్ళకు మేము ఇస్తామని చెప్పేసి అంటే మొన్న తీసుకోలే, నిన్న మా యొక్క వివరణ, మా యొక్క డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసినాం. మేము ఇవాళ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి. నేను ఇవాళ ఉన్న కాలేజీలు కడుతున్న సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకున్న, జాయింట్ ఇన్స్పెక్షన్ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు చేశారు. కలెక్టర్ గారు డిస్టిక్ లెవెల్ కమిటీలో పెట్టి దాని రికమెండేషన్ ఎన్ఓసి ఇచ్చారు. తదనంతరం హెచ్ఎండిఏ కూడా దాన్ని ల్యాండ్ యూజ్ను కూడా కన్వర్షన్ చేసింది. ఎక్కడ ఉన్న వాటిని రెసిడెన్షియల్ లేకపోతే రెసిడెన్షియల్గా వాటి చేసిండ్రు. హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉన్న తర్వాతనే నేను నిర్మాణం చేపట్టిన. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చెరువు భాగం ఏదైతే ఉన్నదో చెరువు భాగంలో 1 ఇంచు నా దాంట్లో వస్తే మీరు మీ సాక్షిగానే, అందరు విలేకరుల సాక్షిగానే వాళ్ళు సర్వే చేసి నాకు చూపించిన అర్ధగంట లోపల నేను మొత్తం కూడా నా యొక్క ఎక్స్ట్రా బిల్డింగ్ ఉంటే కొట్టేస్తా. మీరు కట్టిన కాలేజీ నాదం చెరువు సంబంధించింది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పి అధికారి, ఇరిగేషన్ అధికారి ఎవరైతే పరమేశ్వర్ పోచారం ఐటీ కార్డర్ స్టేషన్లో మీ మీద ఫిర్యాదు చేశారు. దాని నేపథ్యంలో కేసు నమోదైంది. ఎఫ్టీఎల్లో ఉందని ఇవ్వలే, బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పేసి చెప్పాడు. ఎక్కడ వస్తుంది, ఏముంది, ఏమన్నా ఆధారం ఉందా అంటే ఇంతవరకు నోటిఫై చేయలే. మేము నోటిఫై చేయబోయే దాంట్లో బఫర్ జోన్ పెరుగుతుంది, పెరిగిన దాంట్లో మీది వస్తుంది అని చెప్పేసి మాకు చెప్తున్నారు. ఇంతవరకు ఏది కూడా దాని యొక్క ఎఫ్టీఎల్ దాటి బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పేసి మాకు లిఖితపూర్వకంగానే ఒక నోటీస్ కానీ ఇంతవరకు ఇవ్వలే. కాబట్టి మాకు ఇవ్వండి, మాకు ఎలా తెలుస్తుంది? ఇవాళ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మీరిచ్చిన ఆధారంగానే మేము కన్స్ట్రక్షన్ చేసినాం. రేవంత్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ మిమ్మల్ని ఏమన్నా కాంగ్రెస్లోకి రమ్మని అలాంటి చర్యలు, మీరు అలాంటి దాన్ని సహకరించకపోతేనే ఈ చర్యలు జరుగుతాయని చెప్పి అనుకోవాలా? నన్ను ఎవరు రమ్మన్నా పొమ్మన్నా నేను పోయేటోనిగా సిద్ధాంతపరంగా ఉండేటోని. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకే ఒక కాలేజ్ మేనేజ్మెంటు అతను అరెస్ట్ అయింది, నేను 10 రోజులు జైల్లో ఉన్నా. కాబట్టి ఆనాడే ఉద్యమ సమయంలోనే జైల్లో పంపిస్తేనే ఇబ్బంది వల్లే. వ్యక్తిగతంగా నన్ను ఈనాడు కూడా కేసులు పెట్టి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, కానీ విద్యా సంస్థల్ని కూలగొట్టాలని, ఆసుపత్రులని కూలగొట్టాలని, విద్యార్థులకు, పేషెంట్స్కి అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రమే మా కోరిక. ఎట్టి పరిస్థితుల్లో ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాడిని, ఎవరెన్ని చెప్పినా ఇబ్బంది పెట్టినా నా యొక్క ఏకాగ్రత కానీ, నా యొక్క పట్టుదల కానీ, పోరాటం కానీ మార్పు ఉండదు. సో
మొత్తం మీద ఈరోజు అక్రమంగా తన విద్యా సంస్థల్ని కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న అధికారులపై నేను పోరాడతాను. ఖచ్చితంగా నేను ఒక్క ఇంచు జరిగినా కూడా ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి ఉపేక్షించేది అని చెప్పి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ రవితో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.